ఇన్స్ట్రక్షన్ నా కంట్రోల్ మీద ఉందన్నమాట. ఎందుకంటే అబ్బా ఎందుకే చెప్పబోయే గుడ్ మార్నింగ్ 30 years ఎక్స్పీరియన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్. ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. అంతకంటే పెద్ద మనిషి మన ఎస్సీ గారు వచ్చి టైం అయింది. కాఫీ తీసుకొచ్చారా? అబ్బా తెచ్చారా లోపల పెట్టా లేదా అభివృద్ధి తీసుకెళ్ళరా. మా కానిస్టేబుల్ ఏదో కాసేపు పర్మిషన్ కావాలంటేను వెళ్ళి లోపలికి వెళ్ళి అభివరించు అంటున్నారు. మా ఎస్ఐ కదా కొత్తగా వచ్చేలే ఆడేం పవర్ఫుల్ ఏం కాదు. అసలు నా పవర్ ఏంటో పోలీస్ స్టేషన్ తెలుసు, నా పబ్లిక్ కూడా తెలుసు, నా పర్సనాలిటీ తెలుసా. అలా ఉందో చీకట్లో కూడా ఇంటిలాగా చూడగలిగి పార్వతీశ తెలుసా. చూపు అయితే ఇంటినేమో 10 మాసం ఎందుకన్నా నువ్వు నాకు దగ్గర నుంచి ఫ్యాక్షన్ ఇస్తున్నాక నా పేరు చెప్తే పోసుకోవాల్సిందే. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ భారతదేశానికి ఎవడు ఎప్పుడు ఎదురు తిరిగినా మరి బాక్స్ బద్దలవలసిందే. సరేనా? నేను ఉంటాను. మా ఎస్ఐ గారు ఓకే. ఎవడు నేను ఫోన్లో మాట్లాడుతున్నాను చెప్పు అలా లోపలికి తొమ్మిది చూస్తున్నాడు. ఇప్పుడే కాదు సార్, ఇందాక నేను స్టేషన్కి వచ్చినప్పుడు కూడా వాడు బయటే ఉన్నాడు సార్. పైగా నన్ను ఎగదిగా చూశాడు కూడా సార్. అవతారం మాత్రం ముష్టివాడిలాగా ఉంది సార్. అంతేనా? లేకపోతే గొప్ప తీసి టెర్రరిస్ట్ అంతేనా? ఏమో సార్, అయినా ఉండొచ్చు. మన స్టేషన్ కానీ రెక్కి చేసేస్తున్నాడేమో సార్. అబ్బే అదేమో అయి ఉండదులే. అసలు నా డౌట్ ఏంటంటే మన స్టాఫ్ వాళ్ళే పోలీస్ వాళ్ళే ఇలాగా మారు వేషంలో వచ్చి మన స్టాఫ్ టైం వస్తున్నారో లేదో అని చెకింగ్ చేస్తున్నారేమో. ఎందుకైనా మంచిది నువ్వు ధైర్యంగా ఉండు. నేను లోపలికి వెళ్ళి 90 కొట్టొస్తాను. అదే 90 అంటే అది కదా, ఒక కప్పు కాఫీ తాగి వస్తాను. సరేనా? కాఫీ అయితే హ్యాపీగా తాగి హ్యాపీగా రండి సార్. నువ్వు ధైర్యంగా ఉండు, నేను వస్తాను. అలాగే సార్. ఎవరు వస్తారన్నమాట. దండాలి బాబు, దండాలి బాబు. కూర్చోండి సార్. అయిన కూర్చోండి సార్. పోలీస్ వ్యవస్థ చాలా మారిపోయింది. ఇంతగా గౌరవిస్తున్నారేంటో. అదే మాకేమీ కాదు సార్. నేను ఎప్పుడు ఇంతే సార్. స్టేషన్కి టైంకే వచ్చేస్తాం సార్. అందరినీ గౌరవిస్తాం సార్. బాబు ఇంటికి వాళ్ళది ఎవరేంటి? మాది శ్రీకాకుళం జిల్లా సార్. ఏర్పడ్డాం. ఓహో మాది శ్రీకాకుళమే, నర్సనపేట. బాబు ఇంటికి వాళ్ళకి గీతం పర్వాలేదా? జీతం పర్వాలేదు కానీ జీతం అది ఇంకా అలవాటు పడలేదు సార్. దండలు బాబు, దండలు బాబు. అరే దండలు ఏమిటా రంగారు నీకు ఉందా లేదా? ఒక ముస్లింని తీసుకొచ్చి నా ముస్లిం ముందు కూర్చోబెడతావా? అరే నేనే ఏమిటా కుళ్ళలోను రోడ్డు మీద అడుక్కోవడం తమస, ఇలా ఎకాయికిని పోలీస్ స్టేషన్లో అడుక్కోవడానికి వచ్చామంటే నీకు ఎంత ధైర్యం రా? ఏడు బాబు కోపడతారు. ధైర్యం శక్తి సార్ అన్ని ఇటు పెట్టేది అదేంటి అడుక్కోవడం మొదలెట్టినాం. ఏంటో ఏం కూర్చోరో పోయిపో. ఏంటి బాబు కోపడతారు? ఓహో అడుక్కునేవాడు వేరే అడుక్కోవడం ఏంటనా? కూర్చోరా అది కాదు బాబు. ఈ బాబు గారు రోజు మా సెంటర్లోనే పగల డ్యూటీ చేస్తారు బాబు. వచ్చిపోయే బళ్ళు ఆపుతారు బాబు. మోటార్ సైకిల్లోని తాగుబోతుల్ని ఆపి బలవంతంగా చేసి ఆపుతారు బాబు. మరి మేము అయ్యా
బాబు అని అనుకుంటాం బాబు అంతే బాబు తేడా చూసా వాడు ఏమంటున్నాడు అసలు పెట్టినావు మీరు ఉండండి సార్ ఈ సంగతి నేను చూసుకుంటాను చూసుకో ఏరా ఈ డ్యూటీ నువ్వు చేసుకోకుండా ఆ సెంటర్లో ఆ సార్ ఏం చేస్తున్నాడో అబ్జర్వేషన్లు చేస్తున్నావు అన్నమాట. అది కాదు బాబు ఊళ్ళో జనాలు అందరూ బాబు గారికి నోట్లు వేస్తారు బాబు మాకేమో చిల్లర వేస్తారు బాబు ఏంటారు పొద్దున్నే ముచ్చిపడతావు నువ్వు కూడా మీరు ఉండండి సార్ ఈ రోజు మిమ్మల్ని అంటాడు రేపు పొద్దున నన్ను మన పెద్ద సార్ కూడా అంటాడు. అవునా మా సార్ నోట్లు తీసుకుంటారు. అయితే ఏంటి ఈ సంగతి జనరల్ సెంటర్ లో ఉండి మా పెద్ద సార్ అది కమిషనర్ గారికి వెళ్ళి చెప్తావా? ఆయన లేకపోతే ఆయన పిఏ ఆనందరావు గారు ఉంటారు ఆయనకి చెప్తావా? చెప్పుకో మా సార్ ఏమైనా భయం ఎక్స్పీరియన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ ఇక్కడ ఏంటి నువ్వు కూడా వాడుతుంది సార్ ఇన్ఫర్మేషన్ లాగేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ అవుతున్నావు నన్ను కన్ఫర్మేషన్ చేస్తున్నావు నాకేం అర్థం కావడం లేదు నువ్వు వెళ్తావా బయట బాగుపడతారు ఎందుకు బాబు ధర్మబాబులు ఏదో ధర్మం చేస్తారు కదా అని మేము చేసే ధర్మం ఏమి ఓహో పోలీస్ స్టేషన్ దేవాలయాలు ఇక్కడ పోటీ పెట్టంటే బయట కూడా పెట్టాం కదా సార్. బహుశా ప్రసాదం కోసం వచ్చేసి ఉంటాడు సార్ వచ్చేవాడు కదా. వాలంటీర్ బాబు ఈ రోజుల్లో ఊళ్ళో ప్రసాదాలు పెడతారా బాబు ఇంత చిన్న ఉండలు చేసి పెద్ద ధరలుగా ఉన్నారు బాబు మరి వచ్చి వచ్చారా ఏదో ధర్మబాబులు న్యాయం చేస్తారు కదా అని ఏంటి బాబు ఎక్కడెక్కడ చూస్తున్నారు నేనే రాసినాను బాబు స్వయంగా రాసినాను ఎందుకంటే పేరు కింద సంతకం కూడా చేసినాను కదండి బాబు అంటే తమరు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు తమరు సంతకం చూసి పేరు గుర్తుపట్టారు పేరు చెప్పరా నువ్వు మా సార్ బీపీ పెంచుకు కోపం వచ్చేస్తుంది ఆయనకి ఇక్కడ. వాలంటీర్ బాబు మాలాంటి ముసలికి పేర్లు ఎక్కడ ఉంటాయి బాబు మా ఆవిడ నేను చాలా అందంగా ఉంటానని చిందుడులో ఉంటానని చంద్రయ్య చంద్రయ్య అంటుంది బాబు. ఈ సొంతం పడిపోయిన మొహంగా ఒకసారి చీకట్లో చూసుంటాడు లేని ఉండవయ్యా రంగారావు అసలు వీడి కార్యక్రమం ఏం రాశాడో చూసావా? వీడు అడుక్కుతేనే బొచ్చపోయిందట అది ఇంటికి పట్టుకొచ్చి ఇంకో సాగర్ని మనం ఇవ్వాలి ఎలా అంతేనా? అంతే బాబు అంటే ఈ గోడ బొచ్చ కోసం ఓ చిక్కు కడతారని మా మొహాన్ని కొట్టారన్నమాట. బాబు మీరు ఏమన్నంటే నన్ను అనండి కావాలంటే కొట్టండి అంతేగాని ఓడికొచ్చా గీడికొచ్చని మాత్రం అనకండి బాబు. బాబు ఇది ముష్టాలకి అక్షయపాంతరం లాంటిది దీన్ని మేము కాపాడుకుంటే అది మమ్మల్ని రక్షిస్తుంది అందుకే అన్నారు బాబు బొచ్చో రక్షిత రక్షిత అని. మరి ఏంటనుకున్నారు బాబు ఈ బొచ్చులో తిన్న వాళ్ళకి రోగాలు కానీ నొప్పులు కానీ ఏమి రావు బాబు. అంతెందుకు మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్తాం కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వేసుకోవడం కానీ చూసారా బాబు? ఏది బాబు బాబు అదే బాబు బాబు దేవుడు ఇచ్చిన వరం బాబు. ఒకవేళ మేము చచ్చిపోయేదా అనుకో అనుకోవడానికి ఓపిలేక కానీ ఇటానికి ఇంటిలేక కానీ పక్క చిక్కిపోయి శల్యం అయిపోయి చచ్చిపోతాం కానీ ఆహా ఏమి నిజం చెప్పావురా. అంటే సార్ వీడు మాత్రం ఈ జన్మకు మాత్రమే అడుగు తిన్నాడు మనం మాత్రం వచ్చే జన్మలకు కూడా కూడబెట్టేస్తాం అంతే తేడా. నోరు పోయేవయ్యా ముందు బయట పోతావు బాబా చెప్పు ఫోన్ సార్ బాబు ముందు దాని పని చూసి తర్వాత నీ పని చెప్తాను. అబ్బా నిన్ను కొట్టడానికి కాదు మొన్ననే పక్కింటి వాళ్ళ కుక్కని లాఠీతో కొట్టారని 2 వారాలు సస్పెండ్ చేశారు మా ఎస్ఐ గారు ఈయన గారిని తెలుసా? ఈ విషయం అర్జెంటుగా వాడికి ఇప్పుడు చెప్పాలా? ముందు లోపలికి వెళ్ళి సెల్ ఏదైనా ఖాళీ ఉందేమో చూడు. అలాగే సార్. అబ్బబ్బా నిన్ను లోన్ వేయడానికి కాదు లేరా మీద నుంచి ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎన్ని సెలవులు ఖాళీగా ఉన్నాయో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎంబీఎస్ కానిస్టేబుల్ అయితే తెలుస్తుంది. హలో హలో ఎవరండి? 2000 పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ పార్వతీశ్ అని మాట్లాడుతున్నా సార్. సార్ మీరే సార్ నమస్తే సార్. ఏంటి ఇంత ఫోన్ చేశారు? ఏమిటి సార్ ఏమిటి మీ బల్బ్ పోయిందా? ఏంటి సార్ మీకు దెబ్బలు తగిలేయా? ఇదిగో రంగారా రంగారా సార్ సార్ చెప్పండి సార్. అలాగే సార్ అలాగే సార్ మా ఎస్ఐ గారు రాగానే ఎలాగైనా సరే వాడి మీద కంప్లైంట్ ఇచ్చి ఆ దొంగ నా కొడుకుని పట్టుకు తెస్తాం సార్. ఉంటాం సార్ సాయంత్రం కలుస్తాం సార్. ఏంటో కాగితాన్ని వెనక్కి తీస్తున్నావు అంటే ఆ పవర్ ఏంటో తెలిసిందనమాట. అంటే ఈ 30 years ఎక్స్పీరియన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ మొత్తం అర్థమైపోయినట్టుంది సార్. అది కాదు బాబు
బాబు గారు లోపల ఉన్నారేమో అనుకుని వచ్చాను బాబు. ఎస్ఐ గారు లేరు కదా, మీరేమో హెడ్ గారే. బాబు ఎస్ఐ గారు వచ్చాక వస్తాను. ఉంటా బాబు, ఉంటా బాబు. ఏమిటే రంగారు, ఏంటి మీ ఉద్దేశం? మీకు ఇంకా అర్థం కాలేదా సార్? మీరు కనీసం ఇలాంటి దృష్టి కేసులు కూడా పనికిరాదని చెప్తున్నారు సార్. చిచ్చి ఏంటయ్యా, ఈ రోజు నా జాతకం పోవట్లేదయ్యా. అందరికీ మనం అంటే ఇలా చీప్ అయిపోయింది. చివరికి ముస్తున్నా కొడుకు కూడా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఏదో కానీ తిడుతున్నావా తిట్టు? అదే లేదు సార్, మిమ్మల్ని కాదు సార్. ఇప్పుడు దాకా ఓ ముష్టివాడు వచ్చి నా బుర్ర తినేశాడు సార్. అసలు నీ బుర్రంటే కదా తిట్టడానికి? ఏమో సార్, నాకేమీ అర్థం కావడం లేదు. పొద్దున్నే లేచి అమ్మా అన్న పెద్ద పిలుపుతో ఉలిక్కి పడి లేచాను సార్. వాకిట్లోకి వచ్చి చూస్తే ఓ ముష్టివాడు. తీరా స్నానం చేసి గుడికి వెళ్తే అక్కడ కూడా ముష్టివాడే సార్. డ్యూటీ చేసుకున్నామని పోలీస్ స్టేషన్ వస్తే ఇక్కడ ముష్టివాడే సార్. ఆఖరికి నన్ను పుష్టివాణి చేసావు అనమాట. లేదు సార్, అవును సార్, లేదు సార్. అవును సార్. ఇప్పటివరకు కంప్లైంట్ ఇవ్వడానికి సార్. మీరు లేరని, వస్తారని ఇప్పుడే బయటికి వెళ్ళాడు సార్. ఓకే సరేలే కానీ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా తీసుకురండి. సార్ 60-70 ఏళ్ల మధ్యలో ఉన్న ముసలి వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళు సరిగ్గా చూడడం లేదని, వాళ్ళు అడిగినవన్నీ వండి పెట్టడం లేదని, ఈ విషయంలో మన ప్రభుత్వం వారు జోక్యం కలిగజేసుకుని వాళ్ళకి న్యాయం చేకూర్చాలని ఉదయం 10 గంటల దగ్గర నుంచి 12 గంటల వరకు మన పోలీస్ స్టేషన్ ఏరియాలోనే ధర్నా చేస్తున్నారు సార్. వాళ్ళు ఎలాగైనా కంట్రోల్ చేయమని కమిషనర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ కూడా వచ్చింది సార్. విచిత్రం ఏమీ లేదు సార్. వీళ్ళందరూ సీనియర్ సిటిజన్స్ కదా. వీళ్ళలో చాలామంది బీపీ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్ ఉంటారు. అందుకట ఉదయం 8 గంటలకి మస్తుగా టిఫిన్ చేసి ధర్నాకి వస్తారు. తర్వాత మందులు వేసుకుని 12 గంటలకు భోజనానికి ఇంటికి వెళ్ళిపోతారు. అంతే సార్, మీరు చెప్పిన లేదు. మనకి మస్తుగా రిక్రూట్ అయిన యంగ్ లేడీ కానిస్టేబుల్ ఇద్దరిని పెట్టాలండి, నేను తీసుకుంటాం. అంటే మరి ఏం లేదు సార్, ఈ ధర్నాని మన హెడ్ గారి ఫ్యామిలీ లేకపోతే మరి డీలింగ్ చేయిస్తున్నారండి. మరి ఏం చేయమంటారు సార్? ఆయన గారికి ఏమో అనారోగ్యం, తినకూడదు అన్నీ కూడా తింటాను అంటారు. మరి ఏం చేయమంటారు చెప్పండి. ఉన్నాయి సార్. సార్ మన ఎమ్మెల్యే బుద్ధబాబు గారు, అదేనండి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అదే రామస్వామి గారు, వారి ఇంటి ముందున్న మున్సిపాలిటీ బల్బు రోజు ఎవడో పగలు కొడుతున్నాడు. 24 గంటల లోపల వాడిని పట్టుకోకపోతే మన స్టేషన్లో ఉన్న బల్బులన్నీ పొగుతాయని మన ఇద్దరిని కూడాను ఏదో రిమోట్ ఏరియా ట్రాన్స్ఫర్ చేస్తే కూడా వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేశారు సార్. ఎవడేవాడని అంత స్లోగా అడుగుతారేంటి సార్? ఆయన ప్రస్తుతం ఉన్న హోమ్ మినిస్టర్ గారికి స్వయానా బావమరిది. స్వయానే లేదు, పడు లేదు, ఎక్కడో దూరాన్ని వేలు విడిచి బాగుపడదులే. అంతేకాదు సార్, ఈయన ఏ పార్టీకి సంబంధించిన వాడు కాదు సార్. కానీ ఈ పార్టీలోని ఈయనకి బంధువులు, స్నేహితులు ఉన్నారు సార్. అంచేత ఏ పనైనా ఈజీగా చేసి అనుకుంటాడు సార్. ఓహో అదే సార్, మన స్టేషన్లోనే ఆయన గారి మీద 2 మర్డర్ కేసులు కూడా ఉన్నాయి సార్. అంతేనా? 4 భూ కబ్జా కేసులు కూడా ఉన్నాయి. ఆయన పవర్లో లేని వాడి బల్బు పగిలితే ఏంటి, ఊడితే ఏంటి, అర్థంగా 30 years ఎక్స్పీరియన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్. ఈ కేసు మేము చూస్తుంటాం, మీరే కళ్యాణ్ పడ్డారు సార్. హలో, 2 పోలీస్ స్టేషన్ ఎస్ఐ స్పీకింగ్. అదే సార్, నమస్తే సార్. కొద్ది నుంచి వచ్చింది, ఆ కేసు గురించి డిస్కస్ చేస్తున్నాం సార్. ఓకే సార్, ఉంటాను సార్. అదేనయ్యా, హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందయ్యా. ఏమంటారంటే ఇది ఆ కేసు ఉంది కదా, ఇప్పుడు మీరు చెప్పారే బల్బు కేసు, దాని గురించి అడుగుతున్నారయ్యా. ఇదంటే చాలా విచిత్రంగా ఉంది. ఆ బొట్టుబాబు ఎవడో సామాన్య కాదయ్యో. మీరే కంగారు పడకండి సార్, మేము చూసుకుంటాం కదా. 30 years ఎక్స్పీరియన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్. నువ్వు ఆ బొట్టుబాబు గారి ఏరియాకి వెళ్ళి ఎంక్వైరీ చేసి ఆ బలుపు పగలు కొట్టిన వాడు ఎవడో పట్టుకో. బలుపు దొరకలేదు సార్.
అక్కడ అమ్మాయి కింద చూస్తే ఎవడో అలా కనపడతాడు వాడిని తీసుకొచ్చి ఇక్కడికి రా లోపలేసి టెస్ట్ కొడతారు. అలాగే అర్థమైందా? సార్ మీరు చాలా గ్రేట్ సార్. సరే కానీ ఏదో హెడ్ నా నెత్తి మీద రాకుండా చూడు. లోపల ఏమైనా కాఫీ అని ఉందా? తీసుకొచ్చారు సార్, లోపల పెట్టారు. వస్తాను. దండాలి బాబు, దండాలి బాబు, దండాలి బాబు. నీ కూడా ఏంట్రా? ఏంటి నీ అడుక్కు తినే బొచ్చిపోయిందా? అది మేము వెతికి పెట్టాలా? అవును బాబు, దాంట్లో ప్రభులు వచ్చి వస్తూ పోయింది అనుకోండి, కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఏమన్నా ముసలు వెళ్ళిపోయారు, తిరిగి ఓపికలేదు. అంతా ఇసుపెట్టి పూజలు కట్టుకోండి బాబు. ఏమైనా హెడ్ బయటిరా. సార్ ఇదే సార్, కాఫీ తీసుకోండి. ఇక్కడ పెట్టు, ముందు పెట్టి బయట పంపించు. ఓహో, మళ్ళీ పొద్దుకే సార్. సరా మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందే? ఉంది బాబు. అదే బాబు, నా పిల్ల మీద అనుమానం ఉంది బాబు. ఏంటో దానికి సపరేట్గా పొద్దున లేదేంటి? ఉంది బాబు. అది కాదు ఏంటంటే బాబు, పునరాక మేము ఇద్దరం ఇదే ఏరియాలో ఉండేవాళ్ళం బాబు. ఈ మధ్య నన్ను వదిలి వేరే ఏరియాకి వెళ్ళిపోయింది బాబు. నన్ను కూడా రమ్మను బాబు. నేనేమో రానన్నాను. ఎందుకంటే బాబు అక్కడ పరిచయం అయిపోయింది బాబు. అయినా కూడా దాని కాడికి వస్తాననేది అలా బొచ్చి పట్టిపోతుంది బాబు. దాని ఆశ అదే బాబు. అంటే సెటిల్మెంట్ విత్ సెంటిమెంట్ అనమాట. ఏదా ఆవిడ గారి ఫోటో ఏమన్నా ఉందా? అవును బాబు, ఇంకా అయ్యాడు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంకా ఏమైనా కార్డు అడగలేదు. మాలాంటి కూర్చోడు కాడా ఏముంటాయి బాబు. మరి మీ బైక్ కానీ గుర్తుపట్టడం అలాగా? అదే బాబు, చాలా గుర్తు కట్టుకుంటా బాబు. పగలనక రాత్రి అనగా నల్లటి కళ్ళద్దాలు పెట్టుకుని ఎత్తిమరా చెట్లు వేసుకుని ఈ క్లబ్ కాడికి కానీ ఆ క్లబ్ కాడికి కానీ తిరుగుతూ సింపుల్ గా చికెను మామూలుగా మటన్ అడుక్కుంటూ ఒక కాలక్షేపం చేస్తుంటే బాబు. ఓహో, అయితే మరి నువ్వు ఉండేది ఎక్కడో? విగ్రహాలు కదా బాబు. అదే సార్ నేను చెప్పలేదు. ఈ ముసలి వాళ్ళందరూ కూడా ముందు గాంధీ పార్క్ లో ఉండేవారు. ఈ పొద్దుబాబు గారు ఆ ఏరియానంతా కబ్జా చేసుకుని చక్కటి ఇల్లు కట్టుకున్నారండి. అప్పుడు ఈ ముసలి వాళ్ళు విగ్రహాల సెంటర్కి షిఫ్ట్ అయిపోయారు. అది పక్కనే ఉందిలేండి సార్. సరే, ఇక నువ్వు వెళ్ళు. నీ బొచ్చ దొరకగానే కవర్ చేస్తున్నా, వెళ్ళు. బాబు మరి అప్పయ్య రాశారు బాబు. ఏంట్రా అది? అదే బాబు అప్పయ్యారు బాబు. అప్పయ్య ఎఫ్ఐఆర్. నీకు పలకడం చేత కాదు కానీ కలకడం మటు బాగా వచ్చు. చెప్తున్నా అదేదో రాష్ట్రంలో కానీ అప్పయ్యారు వెళ్ళు. సరే బాబు, ఎఫ్ఐఆర్ వస్తాను బాబు. బాబు వస్తాను బాబు. హలో, నమస్తే సార్. అవును సార్, ఇప్పుడే ఫోన్ వచ్చింది సార్. ఆ పని మీదే ఉన్నాం సార్. అలాగే సార్, నమస్తే సార్. అదేనయ్యా కమిషనర్ గారయ్యా. అదే ఆ బల్బ్ కేసు గురించి అడుగుతున్నారయ్యా. ఇప్పుడు ఏం చేయాలయ్యా హెడ్ మనం? చిచ్చి, పోలీసులు అంటే గౌరవం లేకుండా పోయింది సార్. ఇలా పార్టీ వాడి దగ్గర నుంచి పార్టీ నాయకుల దాకా మనం బెదిరిస్తూ ఉంటే మనం ఉద్యోగం ఏం చేస్తాం సార్? కదా ఉద్యోగం వదిలిపోవాలనిపిస్తాం సార్. ఏందయ్యా ఉద్యోగాలు వదిలిపోతారా? అట్టయితే నా కేసు సంగతి ఎవరు చూస్తారట? సార్ సార్ నమస్తే సార్. కూర్చోండి, కూర్చోండి. సార్ 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 ఇదే రామస్వామి గారు, మాజీ ఎమ్మెల్యే గారు. సార్ వీరితో బల్బు పగిలింది. ఊరిని పండబడ పగిలింది నాది కాదయ్యా, నా ఇంటి ముందున్న మున్సిపాలిటీ బల్బు. ఓకే సార్, ఇది ఎంతకాలం నుండి జరుగుతుంది సార్? ఏందయ్యా ప్రశ్న? అలా పోలు పెట్టినప్పటి నుంచి కదా ఓ 10 రోజులు వేసుకో. ఓకే, మీకు ఎవరి మీద ఉన్న అనుమానం ఉందా సార్? అబ్బా మళ్ళీ ఏందయ్యా ప్రశ్న? అనుమానం ఎవరి మీద ఎందుకుంటుంది చెప్పు. మా ఎక్స్పర్టీ ఆ భీమారావు వర్గం వాళ్ళే నన్నేమీ చెయ్యలేక ఇలా రోజు మా ఇంటి ముందున మున్సిపాలిటీ వాళ్ళు పాల్గొట్టే నా మీద పగ తీర్చుకుంటున్నారేమో అని అనుమానం అయ్యా. పాపం ఆ మున్సిపాలిటీ వాళ్ళేమో రోజు కొత్త బరువు పెట్టుడు, రాత్రి ఎవరో వచ్చి దాన్ని పాలగొట్టుడు, మళ్ళీ పొద్దునే నేను బోరు కొట్టుడు, మళ్ళీ వాళ్ళు వచ్చా బరువు మార్చుడు. ఈ పనులు జరుగుతూనే ఉందయ్యా. అనుమానం కాదు, ఇది వాళ్ళ పనే. అలా అనుమానం అంటే కాదు సార్, కేసు రాయాలి కాబట్టి ఒక గట్టి సాక్ష్యం కావాలి. అయినా మీరు ఎప్పుడైనా ఒక్కసారైనా వాళ్ళు బలి పలుకుండా చూసారా? మీరు భలేవారు సార్. ఈయన ఇలా కొంచెం చూస్తే ఆ బల్బుని ఎందుకు పగలు కొడతారు? డైరెక్ట్ గా ఈయన కొడతారు. కానీ భలే చెప్పేవయ్యా హెడ్, వాళ్ళ ప్లాన్ కూడా ఇదే ఉంటుంది. అవును, ఎంతకీ మన కేసు ఎంతవరకు వచ్చింది? దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన సార్, పొద్దున్న వచ్చి నుంచి దాని గురించి చూస్తున్నాం. ఉన్నామంటే కాదయ్యా, ఉండాలి. అసలు నేను ఎవరిని? స్వయాన హోమ్ మినిస్టర్ హోంమంత్రి గారు. హోమ్ మినిస్టర్ మా అక్క మొగుడు.
ఇదిగో ముందే చెప్తా ఉన్నా, మా అక్కగారి దగ్గరికి వెళ్ళి నా ఎవ్వరం అక్కడ తెచ్చి ఆడే తేలుస్తా. మ్యాటర్ సీరియస్, యమా సీరియస్. అసలే నీ అక్క మంచిది కాదు. మా అక్కారండి? నీ అక్క అంటే దేశంలో అందరికీ అక్కే, కేవలం మంత్రి గారికి మటుకే సార్ లెక్క. అది సరేగాని సార్, మీ హోమ్ మినిస్టర్ గారు మీ బావగారే కదా, ఆయన చెప్పి ఒక గన్మెన్ ఏర్పాటు చేసుకోండి, సెక్యూరిటీగా ఉంటుంది. భలేవారు మీరు. దీనికి సెక్యూరిటీ ఎవ్వరు ఇవ్వరు సార్. ఎందుకంటే ఈ దగ్గర ఇంతకుముందు గన్మెన్ ఉండేవాళ్ళు అండి. ఆ గన్మెన్ కి వీళ్ళ ఆవిడ గారు అదే కళ్ళు కొట్టిందని ఈయన అదే కన్నుతోటి వాళ్ళు లేపేశారు. అది ఎవర్రా మాట్లాడే? పత్రికల వాళ్ళు అన్నారు, మీడియా వాళ్ళు అన్నారు, అపోజిషన్ వాళ్ళు అన్నారు. వాళ్ళ కూతురు జనాలు నమ్మరు కాక నమ్మరు. అట్లాంటిదే నువ్వు ఎట్లా నమ్మయ్యాడు? నేను ఎలా నమ్ముతాను సార్? భలేవారే, ఈ సంగతి నాకు తెలీదా? అందుకే కదా మీరు మంచి రౌడీలు పెంచుతున్నారు. ఊరిని బండబడ పాడభయం కదూ. అదే ఏ పాత కేసులు కానీ వాడి కోర్టులు ఉన్నాయండి. ఏందయ్యా ఎస్ఐ నువ్వు కోర్టు గీటు అంటావు? కోర్టుకి మేము అత్తారి నక్కపోతాం తెలుసా? మార్నింగ్ జైలు అయితే ఈవినింగ్ బెయిల్. ముందు మా ఫైల్ బయటండి, రేత్రికి రేయెక్కాలా, అది మా రేంజ్ తెలుసుకో. ఓకే సార్, ఈ సాయంత్రం లోపు మీ కేసును పరిశీలిస్తాము, మీరు వెళ్ళండి సార్. సర్లే వెళ్ళొస్తానే. జాగ్రత్త సార్, వెళ్ళే ముందు కారుకి అద్దాలు వేసుకుని మరీ వెళ్ళండి. ఎందుకంటే ఈ మధ్య కారు లోపల ఉన్న వాళ్ళు కూడా వేసేస్తున్నారు. అర్థమైందా? జాగ్రత్త. అవునయ్యా, ఆ వార్త నేను పేపర్లో చదివాను. ఇంతకే బయట ఉన్నవాడు ఎవడయ్యా? అదే పనిగా తొంగి చూస్తున్నాడు. పంప తీసి ఎక్స్ పార్టీ వాడు కాదు కదా. ఏం కాదండి, వాడు ముట్టువాడు, వాడి కేసే వేరలేదు. ఈ కేసు నేను స్వయంగా చూసుకుంటాను. కాస్త ఏంటో ఇది? అదే ఏం లేదు సార్, ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటి? అసలు వీడు ఇలా రెచ్చిపోతున్నాడు ఏంటి? అసలు హోమ్ మినిస్టర్ గారి పార్టీ ఏంటి, వీడి పార్టీ ఏంటి అంటే అసలు ఏమి చూసిన ధైర్యం నాకు అర్థం కావట్లేదా? సార్ ఇద్దరు పార్టీలు వేరైనా తల్లి వేరు ఒకటే సార్, జస్ట్ కొమ్మలే వేరు. అందుకంటే వీడు పవర్లో లేకపోయినా ఆ అక్కగారు తమ్ముడు అవడం వల్ల పవర్ వెలగబడుతున్నాడు సార్. మంత్రి గారి వీక్నెస్ వీడి పవర్ సార్. సార్ బల్బు పాల్గొట్టినట్టు పట్టుకొచ్చాను సార్. అమ్మయ్యా, టెన్షన్ తగ్గించేసావా? ఇదేం బల్బు కేసు కానీ నిజంగా మన బల్బులు వెలగబడుతున్నాయి. ఏడే లోపల తీసుకురా. వస్తున్నాడు సార్. నా బైక్ మీద రమ్మంటే రానన్నాడు సార్. నడుచుకుంటూ వస్తానని మెల్లిగా వస్తున్నాడు సార్. నడుచుకుంటూ రావాలంటే నడువుకి తాడు పట్టి లోపల దొంగనా కొడుతుంది. తాడుదేశం నువ్వు ఉండు, తొందరపడకు. వాడు ముద్దాయే కానీ వాడు ముద్దాయి కాదు కదా, అనుమానితుడే. అయిన తర్వాత చూద్దాం వాడు ముద్దాయి అయితే. మీరు భలేవారే సార్. మన రంగారు వాడిని అనుమానించాడు అంటే 100కి 100 రూపాయలు వాడే అసలే దొంగ తెలుసా? అంతేనా సార్? నన్ను అంటరాని వాటిలాగా చూస్తున్నాడు సార్. అదిగో వచ్చేసాడులే సార్. బయట కాళ్ళు కడుక్కుంటున్నాడు సార్. కాళ్ళు కడుక్కోవడం అంటే ఏదైనా అంతరాన్ని తొక్కి తచ్చాడా, లేకపోతే ఇదేమన్నా వాడి అత్తారీళ్ళు అనుకుంటున్నాడా? ఇంతకీ ఆయన గారు మరి ఎవరో కాదు సార్. ఎవరు? మన వెంకటేశ్వర స్వామి గుడి లేదు, ఆ గుడిలో పూజారి రామాచార్యులు గారే. రంగారావు, అసలు నీకు అది గుర్తుందా? ఇది గుళ్ళో పోయారండి. ఆ బొట్టుకోగారింటి ముందు బయట వెళ్తాడండి. ఇలాంటి పని చేయడమేలయ్యా, ప్రజల్లో మన డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోతుంది. అయ్యో అలాగే సార్. అసలు ఈ బొట్టుబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంతకాలం గుడికి మాజీ చైర్మన్ గా కూడా పనిచేసేవాళ్ళు. చేశారా? చేశారు. అప్పుడు గుళ్ళో హుండీలో ఉన్న డబ్బులే కాకుండా పూజారుల హారతి బళ్ళల్లో ఉన్న డబ్బులు కూడా పిల్లలు కూడా నొక్కేసామంట సార్. అందుకే ఆయన మీద రంగారావు డౌట్ చేశాడు అంటే ఏమీ తప్పులేదులే సార్. మీకు ఈ డౌట్ వస్తుందని నాకు ముందే తెలుసు సార్. అందుకే సాక్ష్యాధారాలతో సహా పట్టుకొచ్చాను సార్. ఏది చూపిస్తాను సార్. ఆ బల్బు దొరికిన ప్రాంతంలో ఈ లడ్డు దొరికింది సార్. ఈ లడ్డు ఆయన గారి గుడిలో ప్రసాదం కావడం చేత ఆయనని ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసేసుకొని తీసుకొచ్చేసాను సార్. వెరీ గుడ్. ఇంకెందుకు ఆయన లోపల పిలు. ఆచార్య గారు కాలు కడుక్కున్నది చాలు కానీ లోపలికి దయచేయండి. గోవిందా 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 గోవిందా
ప్రసాదం పెడుతున్నారా బాబు? ప్రసాదం ఏంట్రా? మా టెన్షన్ నేను వస్తుంటాను. నీ ప్రసాదం కావాలా? ముందు బయట పడు. కోపడతారు ఎందుకు బాబు? పంతులు గారు వచ్చాను, ప్రసాదం పెడుతున్నారని వచ్చాను. నువ్వు బయట పో. సరే బాబు, కొత్త బాబు కొత్త. అయ్యా తమరు పిలిచికి రమ్మన్నారని ఇగో వీళ్ళు వచ్చి చెప్పారు. వెంటనే బయలుదేరి వచ్చేసా. ఏదైనా సంభావన బాగా ఉండే పూజా కనకంగా ఉంటే చెప్పండి, ముగించుకొని త్వరగా వెళ్ళాలి. అవతల స్వామికి నైవేద్యం పెట్టుకునే వేళ అయ్యింది. నైవేద్యం పెడుతున్నాను కానీ అవును, మీకు స్వామి గారు తెలుసా? ఏమిటండి పిలిచి బృందా, ఈ లోకంలో స్వామి వారిని తెలియని ఎవరు? మనం అంతా వారి కనుసన్నల్లోనే కదా బ్రతుకుతున్నది. ఓహో అవునా? ఇంతకీ మీరు ఉండేది ఎక్కడో? విగ్రహాల సెంటర్ దగ్గర ఆచార్యుల వారి వీధి అంటారు నాయన, అక్కడ మా నివాసం. ఎందుకు? అదే సార్ నేను చెప్పలేదు. ఆ బొట్టుబాబు గారు పక్క సందుని ఆచార్యుల వారు వీధి అంటారు. ఆ వీధిలోకి ఎప్పుడు వెళ్ళినా చక్కెర పొంగలి పులిహార వాసనలే సార్. సరే ఆచార్య గారు, మీరు స్వామి గారి ముందుండే దీపం ఆర్పారని మీ మీద ఒక అభియోగం ఉంది. దానికి మీ సమాధానం ఏంటి? ఏమిటి ఈ విషయం మీ దాకా వచ్చింది? మొన్న ఆ దాటిని తుమ్ము వచ్చి ఆ దాటికి దీపం కొండెక్కిన మాట వాస్తవమే. అయినా మన్నించమని స్వామి వేడుకున్నానే, పోనీ మరో మారు వేడుకుంటాను. తర్వాత వేడుకుందాం కానీ ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. స్వామి గారంటే ఎందుకు మీకు పగ? అపచారం. స్వామి మీద నాకు పగేమిటండి? భక్తి అండి. అయినా స్వామికి వెనకటి అవతారాల్లో విరోధులు ఉన్నారు కానీ ఈ అవతారంలో విరోధులు లేరు కమండి. అంటే మొత్తానికైతే విరోధులైతే ఉన్నారన్నమాట. ఒకసారి మా కానిస్టేబుల్ తీసుకొచ్చిన ఈ వస్తువును చూడండి. అది మీ గుడికి సంబంధించినది చెప్పండి. ఇది మా కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి గుడిలో ప్రసాదం. ప్రసాదాన్ని ఇలా నెల ఉంచకూడదు ఆయన, మహాపాపం. కళ్ళకు అద్దుకొని గోవింద గోవింద అనుకుని తింటే 7 జన్మాల పాపాలు కూడా ఇట్టే పోతాయి. ఏది అలవాటు ప్రకారం మీకు సింహభావం వచ్చేస్తాను. తర్వాత అలవాటు కోరుతున్నాడు. గోవింద గోవింద పంట మునిగింది సార్. ఏమైంది? ఈ పంతులు మామూలు కాదు సార్. లడ్డు మొత్తం మన చేత తినిపించేసి మనకి ఏ ఆధారం లేకుండా చేసేసాడు సార్. స్వామి గారికి కూడా ఆధార్ కార్డు గట్రా ఇస్తారా ఏంటి? అవును ఇస్తారు. స్వామివారు ఎడ్రెస్ ప్రూఫ్ మీదేమని చెప్పేస్తా. ఆహా చెప్పారు కారే, చాలా సంతోషం. నా జన్మ ధన్యమైంది అనుకోండి. సరే కానీ ఆచార్య గారు, అయ్యా ఇంటికి స్వామివారు అంటే ఎవరు అనుకుంటున్నారు ఆచార్య గారు? ఇంకే స్వామి, సాక్షాత్తు ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి. సరిపోయింది. మా ఎస్ఐ గారు అడిగేది మా రామస్వామి గారు. అదేనండి మాజీ ఎమ్మెల్యే, మాజీ గుడి చైర్మన్ గారు లేరు, ఆయన గురించి అర్థమైందా? ఆహా ఆ మహానుభావుడా చెప్పారు గారే. ఆయన గొప్పవారు, పుణ్యాత్ములు. మహాన నిలువునైన బొట్టు పెట్టుకుని అటు ప్రజల్లే కాకుండా స్వామి వారిని కూడా నిలువెత్తున ఉంచారు కదండి. చేసిన పాపాలు ఊరికినే పోతాయా? మొన్న ఎలక్షన్లో వారికి డిపాజిట్ కూడా దక్కలేదు మరి. అవును సార్, మొన్న ఎలక్షన్లో వాళ్ళ ఆవిడ గారు కూడా ఆయన ఓట్లు వేయలేదని పేపర్లో కూడా రాశారు సార్. అంత దాకా ఎందుకు? ఆయన మా గుడి చైర్మన్ గా అఘోరించినప్పుడు నిత్యాన్నదాన పథకం అడ్డు పెట్టి భక్తుల దగ్గర విరివిగా విరాళాలు సేకరించి ఇంటిల్లిపాది గుళ్ళోనే భోజనం చేస్తూ మిగిలినవి రాత్రికి పార్సీలు పట్టుకుని పోయేవారు. స్వామివారి సేవకులు వాసం తప్ప రుచి ఏనాడన్నా ఎరుగుదువా? అలాంటి వారు ఉదురు తగలదు మరి. ఓహో ఇది కడుపులో పెట్టుకునే అన్నమాట మీ గుళ్ళో ప్రసాదం. అదే లడ్డూతోటి ఆ రామస్వామి గారి ఇంటి ముందు మున్సిపాలిటీ పని పాల్పడుతున్నారు అన్నమాట. ఆయన మేము దీపాలు వెలిగించడమే కానీ ఆర్పణం తెలియని వాళ్ళం. ఈ పని ఆయనంటే గిట్టని వాళ్ళు ఎవరో చేసి ఉంటారు. పోయి వాళ్ళని పట్టుకోండి. ఈ పోలీసులు కలిపి దొంగలు ఎందుకెళ్ళా? ఏ విఘ్న ఆయన ఇంత లడ్డుతో వస్తే అంత బలు పగిలిందా? నీకు లడ్డు పాలం దొరికిందా?
బాగుంది నాయన మీ పోలీసులు తెలివి. అయ్యా ఇది నాకు ఎక్కడా కూడా ఆలోచించి గ్రహాల్లా కనిపించట్లేదు. కాస్త అదేదో మీరే చేసుకుంటే పట్టుకోండి సార్. అవునయ్యా రంగారావు, ఆ పని చేసేటప్పుడు కొంచెం ఆలోచించాలయ్యా. సారీ సార్. ఓకే ఆచార్య గారు, అయ్యా ఏదో పొరపాటు జరిగిపోయింది, దయచేసి వెళ్ళిరండి సార్. చూడండి, మాలాంటి స్వామి సేవకుల్ని ఇలా పోలీస్ స్టేషన్కి పిలిచి ఎంక్వైరీలు గట్రా చేస్తే దర్భతో నాలుగు తీసుకున్నట్లే. నాలుగులు తెగుతాయి, జాగ్రత్త మరి. చూసావా రంగారావు, దానిపోయిందని పూసుకుంటాం ఇదేనయ్యా. ముందు ముందు జాగ్రత్తగా ఉండు. అలాగే సార్. హలో, నమస్తే సార్, నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను సార్. ఆ పని మీద ఉన్నాను సార్. ఇప్పుడే ఒక సాక్షిని విచారించాం సార్. తప్పకుండా సార్, ఉంటాం సార్. హెడ్, ఇదేం బల్బ్ కేసు అయ్యా, పైనుంచి ఒక్కటే ప్రెషర్. ఇప్పుడేం చేద్దాం, ఏం చేద్దామన్నా చెప్పండి. ఒక ఐడియా సార్. నేను చెప్పేది ఏంటంటే ఇది మన వల్ల ఏ కేసు కాదు సార్. మనం ఏం చేద్దామంటే ఇందాక మన స్టేషన్లోకి వచ్చాడే అదేనండి ఆ బొచ్చ కేసు ముష్టివాడు. వాడు అడుక్కు తింటూ ఆ బొట్టుబాబు గారి ఏరియాలోనే ఉంటాడు. వాడిని మనం ఇన్ఫార్మర్గా పెట్టి దొంగను పట్టుకున్నాం అనుకోండి, కేసు వర్కౌట్ అవుతుంది. మనం పట్టుకుని ఏం చేద్దామంటే మనం ప్రమోషను రివార్డు ఏదో కొట్టేది. ఏమంటారు? బాగుందయ్యా, చాలా బాగుంది. ఇందాకేమో ఆచార్య గారు, ఇప్పుడేమో ముష్టివాడు. ముఖ్యమైన పని గురించి ముష్టివాడిని పెట్టుకుంటే అసలు మన డిపార్ట్మెంట్లో బరువు ఉంటుందా? అసలు నేను చెప్పేది ఏంటంటే మనమే ఆ ఏరియాలో మారువేషాలు గస్తీ తిరిగి పట్టుకుందాం. ఏమంటారు? బాగానే ఉంది కానీ సార్, మనం మారువేషంలో వెళ్ళినా జనం మనల్ని గుర్తుపెట్టేస్తారు సార్. అంతేకాకుండా ఆ బొట్టుబాబు గారి ఏరియాలో ఎవరైనా కొత్త వాళ్ళు కనబడితే చాలు సార్, వివరాలు అడిగి మరీ కుమ్మేస్తారు సార్. మనం యూనిఫామ్ లో ఉండం కాబట్టి ఏమీ చేయలేము సార్. అది మాత్రం నిజం సార్, అది మాత్రం నిజం. నేను చెప్పేది ఏంటంటే ఆ ముష్టివాడే బెటర్ సార్. వాడి మీద ఎవ్వరికి అనుమానం కూడా రాదు. 30 years ఎక్స్పీరియన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్. నేను సాల్వ్ చేస్తాను, కూర్చోండి సార్. సరే, ఏదో ఒకటి చేయండి, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేసి చీప్గా ఉంటుంది. ఇంకో రంగారావు సార్ ఏం చేస్తామంటే సార్ ఆ ముష్టివాడు ఉంటాడు చూసావా, వాడిని తీసుకురా. అలాగే సార్. వాడిని ఎంక్వైరీ చేసి మనం కేసు సాల్వ్ చేద్దాం. అలాగే సార్. అలాగే సార్. అలాగే. అయినా పుష్టివాడు ఎక్కడికి పోతాడు సార్? అదిగో మన స్టేషన్ బయటే గుడ్డ పరుచుకొని అడుక్కుంటున్నాలే సార్, తీసుకొచ్చేస్తాడు. ఒరే ముష్టి చంద్రయ్య, సార్ పిలుస్తున్నారు, లోపలికి రారా? దండాలి బాబు. ఉన్నాడు కదా. దండాలి బాబు, దండాలి బాబు. నా బొచ్చా నా పిల్లలు దొరికిందా బాబు? అవును, ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది సార్. నీ బొచ్చా నీ వైపు అన్నీ దొరికాడు. చంద్రయ్య, నువ్వు మాకు హెల్ప్ చేసి పెట్టాలిరా. బాగుంది బాబు, మీరేదో నాకు సాయం చేసి పెడతారని నేను వస్తే మీకు నేనే సాయం చేసి పెట్టగలను బాబు. మరేం లేదురా, ఇక్కడ ఒక కేసు తోటి మేము పోలీసులు మేము అందరం కూడా అల్లాడిపోతున్నాం. నువ్వు మాకు సహాయం చేసావనుకో, నీ రుణం మేము అట్టే పెట్టుకో, ఏదో విధంగా తీర్చేస్తాం. అర్థమైంది బాబు, బాగా అర్థమైంది బాబు. ఏ కేసులో కూడా ఎవడో దొరకపోతే నన్ను ఆ కేసులో ఇరికించేద్దామనా? అమ్మో బాబు, నా పిల్లవద్దు, నా బొచ్చేవద్దు, నాకు అయితే నాకు ఇచ్చాడు బాబాయ్. ముందు పూర్తి విషయం మరేం లేదురా. కాక మన పోలీస్ స్టేషన్లో ఏరియాలోకి వచ్చేసి అదేరా బొట్టుబాబు గారు, బొట్టుబాబు గారు వారి ఇంటి ముందు ఉన్న మున్సిపాలిటీ బల్బు రోజు ఎవడో పగలు కొడుతున్నాడు. నువ్వు ఆ ఏరియాలోనే ఉంటావు కదా, అందుచేత వాడిని ఎలాగైనా కనిపెట్టి పట్టుకొచ్చేవనుకో, ఇదిగో ఏదో విధంగా నీకు రుణం తెచ్చుకుంటా ఉన్నావు. అర్థమైందా? ఇస్తాం బాబు. ఆ ఏరియాలో నేను అడుక్కుంటుంటాను కదా బాబు, నేను అలా అడుక్కునేటప్పుడు ఆయన ఎప్పుడైనా తీసి పట్టుకున్నాను అనుకోండి బాబు, వాడు నా బుర్ర పగలు కొట్టాను. నీకు భయం ఎందుకురా, కంగారేం పడకం, ధైర్యంగా ఉండు. నీ వెనకాల పోలీసులు మేము అందరం లేవు. అది కాదు బాబు, నేను రాత్రులు అడుక్కోవడానికి బయటకు వెళ్తాను బాబు. ఆ సమయంలో వాడు వచ్చి ఆ బల్బు పగలు కొడితే బాబు, అంచేత ఏం చేద్దామంటే నీకు పగలు రాత్రి అడుక్కు తినే బాధ లేకుండా పగలు టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నరు, వీటన్నిటికీ సరిపడా డబ్బు ఇచ్చే ఏర్పాటు మేము చేస్తాం. సరేనా?
బాగానే ఉంది కానీ బాబు ఒక్క పగలంతా అడుక్కుంటే నాకు 2-3 రోజులు వస్తాను బాబు. సంతకాడికి ఆ చొక్క వేసుకుంటాను. దోమలు కదా బాబు. ఆహా, దానికి కూడా డబ్బులు ఇవ్వాలా? సరే, ఇదిగో, 4 రోజులు సెపరేట్ ఇవన్నీ కలిపితే 2,000, 3,000, 2,000 లేక 3,000 దాకా అవుతుంది. ఈ డబ్బంతా ఇచ్చే ఏర్పాటు మా ఎస్ఐ గారు చేస్తారు, సరేనా? ఏంటండి ఏర్పాటు చేసేది? మీ జీతాలు నేను కట్ చేసి ఇవ్వాలా? భలేవా సార్, మన జీతాల్లో ఎందుకు కట్ చేస్తాం? కూడా ఆ బుద్ధిబాబు గారి అకౌంట్లోనే రాసేద్దాం. బాబు ఒక దొంగను పట్టుకొని కొంచెం ఇన్ఫర్మేషన్ అయ్యా మీకు ఇవ్వాలి కదా. ఒక సెల్ ఫోన్ నాకు ఇచ్చారనుకోండి బాబు, వాడి గురించి ఎప్పటికప్పుడు మీకు న్యూస్ చెప్పేస్తాను బాబు. కరెక్టరా? సెల్ ఫోన్ కావాలి. ఇదో రగారం, మనం దొంగ దగ్గర కొన్ని సెల్ ఫోన్ తీసుకున్నాం కదా, అందులో సెల్ ఫోన్ తీసుకొచ్చి కొద్ది మొహన్ కొట్టాం. బాబు ఫోటో తీసుకున్నాను బాబు, సెల్ఫీ తీసుకుంటారు బాబు. అలాగే. ఇదో ఏంటి ఈ ఫోన్ తీగా లోపల పెట్టి ఇచ్చావా? తీసుకో. ఇది మీరు వాడేస్తున్నారండి. ఇదిగో, నువ్వు అనుక్షణం అని ఫాలో అవుతూ ఉండాలి. వాడు ఏ బండి మీద వచ్చాడుకో ఆ బండి నెంబర్ నోట్ చేసుకో, మాకు ఇన్ఫార్మ్ చేయి. తర్వాత వాడు ఏ రూట్లో వెళ్తున్నాడో ఆ రూట్ కూడా కనిపెట్టి మాకు చెప్పాలి. అర్థమైందా? అర్థమైంది బాబు. మీరు ఏం కంగారు పడకండి. మీకు ఆ ఏరియాకి రానే అక్కర్లేదు. ఆ ఏరియాలో నేను కుక్కలా కాపలా కాస్తా బాబు. బాబు ఆడి ఎటు వెళ్ళినా కానీ ఆడి బండి మీద వచ్చిన ఆడి నెంబర్ కానీ ఏది వచ్చినా సరే ఇట్టే మీకు వెంటనే ఎప్పుడు ఇచ్చేస్తారు బాబు. సరే బాబు మరి కాస్త అడ్వాన్స్ ఇస్తే నీకు అడ్వాన్స్ కావాలరా? చూడు, ఈ అడుక్కునే బుద్ధి కనీసం వారం రోజులైనా నువ్వు మర్చిపోవాలరా. అసలు ఈ రోజు నుంచి నువ్వు ఒక పోలీసుగా అనుకోరా. ఏడు బాబు ఆ. నేను పోలీసునా? అనుకోరా. 30 years ఎక్స్పీరియన్స్ లో మా హెడ్ గారే ఎంత ఎమోషనల్ గా సెల్యూట్ చేయలేదురా, తెలుసా? నువ్వు నీలాగే ఉండాలి, పని మాత్రం పోలీసుల్లో చేయాలి. లేకపోతే ఎక్స్ట్రాలు ఏం చేయక జనానికి అనుమానం వస్తుంది. అర్థమైందా? అలాగే వెళ్ళు. ఇదిగో, నువ్వు బయటికి వెళ్ళి కూర్చో. మా కానిస్టేబుల్ కదా ఏదో అమౌంట్ అరేంజ్ చేస్తానులే. బాబు మరి నా బుచ్చ నా పిల్లల సంగతి చూస్తానులేరా, అది కూడా చూస్తాం. అలాగే బాబు వస్తాను బాబు. ఉంటా బాబు. భారతదేశం బాగానే ఉంది కానీ ముందు మన కొంప మీదకి రాదు కదా. అబ్బే ఏందా సార్, 30 years ఎక్స్పీరియన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్. నేను చూసుకుంటాం ఈ సంగతి. మీరు హాయిగా లోపలికి వెళ్ళి టిఫిన్ చేయండి సార్, అక్కడ పెట్టి ఉంచారు, వెళ్ళండి. సార్, హెడ్ గారు మీరు బొట్టుబాబు గారికి ఫోన్ కొట్టండి సార్. పోనా దేనికి? మర్చిపోయారేంటి సార్? కరెక్ట్. హలో, సార్ మీరా సార్? నేను హెడ్ కానిస్టేబుల్ భారతదేశాన్ని మాట్లాడుతున్నా సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడే పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్, మీ మీద రెక్కి జరుగుతోంది. మీరు హిట్ లిస్ట్లో ఉన్నట్టు సార్. ఏం పర్వాలేదు సార్, మేము మీ సెక్యూరిటీ మేము ఏర్పాటు చేస్తాంలేండి. ఓ ప్రైవేట్ ఇన్ఫార్మర్ కూడా మేము పెడతాం. కానీ సార్ ఆ సెక్యూరిటీకి కొంచెం ఖర్చు అవుతుంది సార్. ఎంత అవుతుందంటారా? ఓ 40,000 వేసుకోండి సార్. ఏంటి 40,000 లేవా సార్? సరే సార్, 10,000 పంపించండి. తర్వాత నేను సాయంత్రం వచ్చి కల్పిస్తానండి. సరే సార్. ఇదిగో, మీరు కాబోయే సీఎం గారు, అర్థమైందా? మీ సెక్యూరిటీ మా బాధ్యత, మేము చూసుకుంటాం కదా. ఉంటాం సార్. నమస్తే సార్. ఏంటి సార్, కాబోయే సీఎం గారు ఏమంటారేంటి? ఏమంటాడు? ఎవడు రాము అని పడతాట ఓ 10,000 రూపాయలు ఇచ్చి పంపిస్తున్నాడు. అలాగే. వాడు రాగానే నువ్వు బయట ఉండి ఆ డబ్బులు నువ్వు తీసుకోక అంతా అనుకుంటాడు. నీ ఉద్యోగం ఊడిపోము. అది ముష్టవాడి చేతిలో పెట్టించు. వాడు వెళ్ళగానే నాకు అర్థమైందిలే సార్. 100-200 వాడి చేతిలో పెట్టి అదే మిగతాది బట్టి నువ్వు గెల్లకే తీసుకొచ్చి నాకు నేను గెలలే సార్. అయినా మీకులాగా 30 years ఎక్స్పీరియన్స్ లేదులేండి గెలడంలోని. మొత్తం తెస్తాను, మీరే గిల్లుకోండి. హెడ్ కానిస్టేబుల్ కదా. అమ్మయ్యా
ఈ కేసులో కొంచెం వర్కౌట్ అయ్యేలా ఉంది. అసలే అమ్మాయి పెళ్లి కూడా పెట్టుకున్నాను. ఎలా చేస్తున్నారు? బంగారు, ఆ కమిషనర్ గారు మనల్ని ఏమనుకుంటున్నాడయ్యా? ఆ పగిలిపోయిన బల్బులన్నీ కూడా మన ఏరమంటాడా ఏమిటి? ఆ పగిలిపోయిన గాజు ముక్కలు ఏమన్నా ఎవిడెన్సా ఏమిటి? నా అనుమానం ఏంటంటే సార్, రేపు పొద్దున్న ఆ ఏరియాకి మన ఏసీపీ గారి ఇన్స్పెక్షన్ ఉంది కదా, ఉంది. వాళ్ళు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు గుచ్చుకోకుండా ఉంటాయని మన చేత ఏరించి ఉంటారు సార్. అంతే. మనిషి చచ్చినా కుక్క చచ్చినా ఆ శవాన్ని అక్కడి నుంచి తీసేదాకా ఈ పోలీసులు కావాలి కదా ఉద్యోగం. అంతే సార్. పోలీస్ స్టేషన్లు ఇది వరకున్న కళలు తప్పి ఇదిగో ఇలా వెలవెలబోతున్నాయి సార్. లేకపోతే ఏమిటయ్యా, ఇదిగో మన జీతం డబ్బులు 10 రూపాయలు పెట్టి పూలు కొనుక్కు పిల్లల్ని పట్టుకెళ్తే ఎవడెక్కడి నుంచి సెల్ ఫోన్లో ఫోటోలు తీస్తున్నారో తెలియదు. కానీ పొద్దున్నేసరికి పూల కొట్టు దగ్గర పోలీసు వాడు ఫోటోతో సహా పేపర్లో వచ్చేస్తుందయ్యా. కరెక్టే సార్, ఈ పాయింట్ మాత్రం కరెక్ట్ సార్. లాభం లేదయ్యా, లాభం లేదు. ఏదో రికమెండేషన్ తెచ్చుకొని నేను సెంట్రల్ జైలుకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. సార్ సార్ మీతో పాటు నన్ను కూడా లాక్కెళ్ళండి సార్. ఈ దిక్కుమాల స్టేషన్లో ఏమున్నాయి సార్? కొచ్చి కేసులు, బల్బు కేసులు తప్ప. ఓకే ఓకే, అలాగే ముందు అసలు నన్ను ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత నేను చూస్తాను, సరేనా? అలాగే సార్, అలాగే. ఈ ఫోన్ కూడా ఏంటయ్యా బాబు? హలో హలో హలో, నేను సార్ హెడ్ కానిస్టేబుల్ పరమశీషన్ మాట్లాడుతున్నాను సార్. సార్ సార్ నమస్తే సార్. నమస్తే సార్. మేమందరం అదే కేసు ఉన్నాం సార్. మా ఎస్ఐ గారు కూడా ఇప్పుడే వెళ్ళారు సార్. రాత్రంతా పెట్రోలింగ్ చేస్తున్నారు సార్. మేము కూడా మాల్వేషంలో తిరుగుతున్నాం సార్. సార్ సార్ ఉంటాం సార్, ఎలాగైనా పట్టుకుంటాం సార్. సార్ నమస్తే సార్. ఎవరు సార్ అలా ఉండిపోతున్నారేంటి? ఏంటయ్యా, డిఐజీ గారి ఆఫీస్ నుంచి ఫోన్ అయ్యా, అది కూడా బల్క్ కేసు గురించి. ఇప్పటిదాకా మన ఎస్ఐ గారు కూడా రాలేదు. మనం ఏం చేద్దాం ఉంటాం? అదిగో ఎవరో వస్తున్నట్టుంది సార్. బహుశా మన ఎస్ఐ గారే అనుకుంటాను. ఎవరో వస్తున్నారు. వచ్చేసా. ఇక చచ్చినా నేను బయట పోనయ్యా. ఇదిగో ఎస్ఐ, ఈ డిపార్ట్మెంట్ మీరు మొత్తం వేస్ట్. నన్ను ముందు లోన్ అయ్యింది. ముందు మీరు ఏం కంగారు పడుతుంది? ఏమైంది సార్? ఏమైందని నెమ్మదిగా అడుగుతానేంటి? నిన్న రాత్రి వాడు వచ్చి ఆ బలుపు పగలుండి పోలే నోడవు నన్ను చంపేస్తారయ్యా. నాకు సెల్లే సేపు. నన్ను ముందు లోన్ అయ్యింది మీరు. సార్ మీరేమి కంగారు పడకండి. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇదో రక్షణ నిలయం, అర్థమైందా? కాసేపట్లో మా ఎస్ఐ గారు వస్తారు. వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళ దగ్గర రివాల్వర్ కూడా ఉంది. ఎవరినైనా సరే తెలియని వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు ఈ పిస్టల్తో ఇలా ఇలా పిసు 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 కాల్చి చంపేస్తారు. చాలే ఊరుకోవయ్యా, చెప్పొచ్చాం మీ పోలీస్ గోలా. న్యాయస్థానాల ముందే జనాలు నరుక్కుని చావటం లేదు. ఇదో లెక్క. నాకు మీ మీద నమ్మకం లేదయ్యా. నన్ను లోన్ అయ్యింది మీరు. ఇదెక్కడికి వాళ్ళు సార్? అందరూ బెయిల్తో బయటకు ఎప్పుడు వెళ్దామని ఎదురు చూస్తూ ఉంటే మీరేంటి నన్ను లోన్ అయ్యండి అంటారు? ఊరిని బండబడ ప్రాణభయం కదూ. ఫ్యూచర్ లో కాబోయే చీఫ్ మినిస్టర్ నాయే. జనాలు మా సేవల కోసం వెయిటింగ్ లో ఉండాలా. అందుకేనయ్యా నన్ను మీరు లోన్ అయ్యండి. మామగారు ఏమిటండి మీ ఉద్దేశం? బయట మీడియా వాళ్ళ గోడ ఏంటి? వాళ్ళందరూ ఎందుకు తీసుకొచ్చారు? రామ వచ్చి నా మీద పడుతున్నావు ఏంటయ్యా? నేనేంటి ఆ మీడియా వాళ్ళని తీసుకురావడం ఏంటి? ఇందాక ఒంటరిగా నేను కారెక్కి మీ పోలీస్ స్టేషన్ వస్తా ఉంటే మధ్యలో కారు చెడిపోరా? ఇక ఇప్పుడు వస్తా ఉంటే ఆ మీడియా వాళ్ళే ఫ్యూచర్ లో కాబోయే చీఫ్ మినిస్టర్ అని నన్ను ఫాలో అయిపోయారు. అది మా ఫాలోయింగా? అసలు నా అనుమానం ఏంటంటే మీరే మీ ఇంటి ముందున్న బలుపు పాల్గొట్టేసి ఈ నాటకం అంతా ఆడుతున్నారు పబ్లిసిటీ కోసం. ఏమంటారు? ఏందయ్యా హెడ్, మీ ఎస్ఐకి ఎట్టాంటి అనుమానాలు వస్తున్నాయంటే నేను ఇక్కడే ఉన్నానని ఆ మీడియా వాళ్ళ ద్వారా తెలిస్తే నన్ను ఇప్పుడే వేసేస్తారయ్యా. నన్ను మీరే కాపాడాలి. ఇదే కంగారు పడకండి సార్, ధైర్యంగా ఉండండి సార్. బాబు ధైర్యంగా మీరు ఇక్కడే ఉండండి, నేను మటుకు లోపలికి పోతా. ఏం చేయాలయ్యా? పొద్దున్నే కమిషనర్ గారు వాళ్ళ ఇంటికి పిలిచేసి నాకు దుబ్బులు పెట్టారు ఈ బల్బ్ కేసు గురించి. ఏం చేయాలి? పోయిపోయి మన బాత్రూమ్ లో చూడండి. రాజాం గారు బయట రండి. హలో హలో, కుమారా చెప్పు. సరే సరే
ఏంటి ఆ బల్బు పదులుకుంటే దొరికాడా? నువ్వు ఏమైనా కావాలంటే లోకల్ తీసుకుని ఆ దొంగలో కొడుకుని పట్టుకుని తీసుకురా. సరే సరే సార్ సార్ ఆ బల్బు పదులుకుంటే దొరికాడు సార్. దొరికాడా వెరీ గుడ్ వెరీ గుడ్. ఏంటయ్యా ఆ దొంగ కూడా దొరికాడా? ఎవడు? వస్తున్నాడు సార్. ఇగో మన కానిస్టేబుల్ కుమార్ తీసుకొస్తున్నాడు సార్. ఇగో నువ్వు లేరు ఎదురండి. ఆ కానిస్టేబుల్కి ఆ దొంగకి నల్లటి ముసుగేసి తీసుకురా లోపలికి. అలాగే సార్. నల్ల ముసుగు ఉరి తీసే సమయంలో కదా సార్ వేస్తాం. ఇప్పుడు వేయమంటున్నారేంటి? అదే 30 years ఎక్స్పీరియన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్. వచ్చిన క్యాండిడేట్ హై ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ అనుకో, వాడి ప్లేస్ లో మనం డౌన్ పెట్టేసి మనం చేసుకుని వచ్చేద్దాం. అది కాదు, వాడు ఇసులు తీసినట్టే మన మొహం చూసాడు అనుకో, వాడు బయటకు వచ్చి మనం అర్థాలు కొట్టచ్చు గుర్రాలు. అమ్మో, అర్థమైందా? ఆ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉండడానికే ముసుగు. అర్థమైందా? అర్థమైంది సార్. తీసుకురా. మీరు చాలా గ్రేట్ సార్. ఇదిగో ఎస్ఐ, నన్ను మీరే కాపాడాలయ్యా. నేను ఇక్కడే ఉండేవాడు, నన్ను ఇవ్వడేసేస్తాడేమో, లోపలంటే బెటరేమో. ఉన్నాడు కాదు ఎవరు కదా ధైర్యంగా ఉన్నాడు. ఉందా ముసూది? చేస్తాను సార్. సరిగా నిలబడరా. వీడు మరి అవ్వడో కాదు సార్, మన బొచ్చ కేసు క్యాండిడేటే, ముష్టివాడు. కొత్త పోయిందని మా పెళ్ళం పోయిందని మా దగ్గర సెల్ ఫోన్ తీసుకుని మా దగ్గర డబ్బులు లాగి దొంగ వేషాలు ఇస్తున్నాడు. దొంగలతావా ఏంటా? ఏంటి నువ్వు ఆ బల్బు పగలగొడుతున్నావా? ఇప్పుడు ఏంటంటే బాబు, మరి ఏంటంటే చెప్పు. ఏంటి బాబు ఆ బల్బు నేనే పగలగొట్టాను బాబు. ఏంటా నువ్వు పగలు కొట్టావా? చెప్పరా, కరెక్ట్ గా చెప్పరా. అవును బాబు. ఎందుకు పగలు కొట్టావు? ఏం లేదు బాబు, నేను ఇవాళ సాయంత్రం ఏం చేయిందంటే బాబు, రోజు సందగాడ చొక్కేసుకుంటాను బాబు. చొక్కేసుకోవడానికి 2 మిరపకాయల బజ్జీలు కావాలి బాబు. ఆ మిరపకాయల బజ్జీ బండి గారికి వెళ్ళాడు బాబు. ఆ బండి అయినా అన్నాడు, ఒరే చంద్రయ్య, నువ్వేమో ఈ విగ్రహాల సెంటర్లోను, మీ ఆవిడేమో ఆ సెంటర్లోనే ఉండి అడుక్కున్నారా అని అన్నారు బాబు. అంతే బాబు, కబుక్కుని వెళ్ళిపోయి మా ఆవిడ్ని వచ్చి కూడా తీసుకొచ్చేసుకున్నాను బాబు. మరి ఈ విషయం మాకెందుకు చెప్పలేదురా? చెప్దామని వస్తున్నాను బాబు. ఈ లోపల కాన్సెప్ట్ వేరేమో నన్ను మరి ఈయన బాబు చేపడుకుని లాక్కుని వచ్చేసారు బాబు. బరబర లాక్కు వచ్చేసారు బాబు. ఏదో కేసు అంటే ఏదో మరి. ఏంట్రా బల్బు నువ్వే పగలగొడుతున్నావా? ఏంటా నువ్వు చెప్పు. వాళ్ళు నిజంగా పగలు కొట్టావు చెప్పండి. బాబు నేనే పగలగొట్టాను బాబు. నేనే పగలగొట్టాను బాబు. నేను నమ్మరు కాక నమ్మరు. ఇది మోసం, దగ, కుట్ర. అసలు ఈ ముష్టి వాళ్ళు ఎవరంటే నా లెవెల్ అంటే ఈ ముష్టి నా కొడుకు నా ఇంటి ముందు ఉన్న 3 బల్బాలు కొట్టవేంటి? మీరే పైనుంచి వచ్చే ప్రెజర్ కట్టుకోలేక కేసు ఎవడి మీద బనాయించి క్లోజ్ చేద్దామని చూస్తున్నారు. నా తెలుగా ఏంటి? ఇప్పుడే మా అక్క ఫోన్ కొట్టా. నువ్వే పగలగొడుతున్నావా? అవును బాబు. ఏంటంటే వాడు చెప్పేది మీరు వినేది, వాడికి 100-200 చేతిలో కొట్టి మీరే ఒప్పించుంటారు. నా తెలుదండి, పోలీసు తెలుదాట్లో. కాదు బాబు, కడుపు మంటతో ఆ బల్బు నేనే పగలగొట్టాను బాబు. ఏంటంటే కడుపుకుంటా ఆకలిస్తే అడుక్కు తినాలి కానీ ఇలా బల్బు పగలగొడుతున్నారేంటి? ఒక వయసు వచ్చాక లైట్ గా ఫుడ్ తినాలి కానీ ఇలా లైట్ బల్బులు తింటారా ఏంటి? బాబు ఆకలి ఒక కడుపుకే కాదు బాబు, చెప్పలేను ఆకలిలో బోల్డ్ ఉంటాయి బాబు. సామెతలు వద్దు కానీ అసలు ఏంటో చెప్పు. ఏముందని బాబు చెప్పరా? సంతలాడితే ఈ బాబు గారు దాని బిల్డింగ్ లో బాల్కనీలో కూర్చుని ఒక ఆడవాడిని వేసుకుని సీసాల మీద సీసాలు తాగుతుంటారు బాబు. ఒరే ముష్టి నాయనా, నా ఇంట్లో నేను తాగుతా తప్పేంట్రా? అంతేకాదు బాబు, ఆ ఆడవాడితో ఒకటే సరసాలు బాబు. ఒక ఇంటి కూర తిన్నాయనికే ఇంకెలా రెచ్చిపోతూ ఉంటే 10 ఇంటి కూర తిన్నవాళ్ళు మరి మాకెలా ఉంటుందో పెద్ద మీరే చెప్పండి బాబు. నీ అమ్మ నా పెళ్ళవురా, నా పెళ్ళం నా ఇష్టం. ఆ పెళ్ళ మీకే కాదు బాబు, మాకు ఉన్నది. ఈనాటికి కూడా చీర కట్టుకోవాలంటే నన్ను బయటకు వెళ్ళమంటావు బాబు. అంటే ఆ సేమ్ నీళ్ళు చూడకే నువ్వే ఆ బల్బు పగలు కొట్టినమాట సార్. అది సంగతి. ఓహో అదేనారా? మరి ఏంటంటే బాబు, మా ఆవిడ చీరతోనే సంసారం చేస్తానంట బాబు. చూసారు రామస్వామి గారు, ఏం చూసారు? అసలు అధికారం పలుకుబడి ఉన్నాయని మీ అవసరాల కోసం మీరు వాడుకుంటుంటే, ఇలాంటి వాడుకుంటుంటే వాడి బరి తెగించి మీ ఇంటి ముందు బాగుపడుతున్నాడు. అసలు అది వాడి తప్ప లేక మీ తప్ప చెప్పండి. సంసారం అనేది 4 గోడల మధ్య చేయాలి కానీ ఇలా 4 రోడ్ల సెంటర్లో కదండి. సంసారానికి కూడా ఓ సంస్కారం ఉండాలి. ఇదిగో మనకి ఓ ముష్టివాడు మనకి చెప్తున్నాడు సార్. ఈ ముష్టివాడు మామూలు వాడు కాదండి. రాష్ట్ర వ్యాప్తంగా ముష్టివాళ్ళ సంఘానికి ఇదిగో వీడే అధ్యక్షుడు. వీడి దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయంటే
మీరు దాన్ని గుర్తించాలి, తెలుసుకోండి సార్. బాబు బాబు దిక్కు ముక్కు లేని ముట్టుకోండి బాబు. పొరపాటున ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించాను బాబు. ఇదిగో చంద్రయ్య, నువ్వు తప్పుగా మాట్లాడలేదయ్యా, తప్పు జరుగుతోంది అన్న విషయాన్ని చెప్పావు. అసలు నిన్ను క్షమించాలంటే నీకంటే మంచి గుణం ఉండాలి, మంచి మనసు ఉండాలి. ఆ రెండు నా దగ్గర లేవయ్యా. ఇదిగో మీలాంటి ముష్టి వాళ్ళ కన్నుల్లో కనబడే వెలుగు కోసం నేను అహర్నిశలు కృషి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. కానీ నీ ఓట్లు మటుకు నాకేయాలా? అలాగే చంద్రయ్య, నువ్వు చీకట్లో చంద్రుడు కదా, అర్థమైందా?